హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిఎస్సి కెమిస్ట్రీకి సంబంధించిన బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. పరమాణు నిర్మాణం అనే టాపిక్లోని బిట్స్ అండి ఇవి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, కేంద్రకంలో గల ప్రోటాన్ మరియు న్యూట్రాన్లను ఏమంటారు? కేంద్రకంలో ఉన్నటువంటి ప్రోటాన్ మరియు న్యూట్రాన్లను న్యూక్లియన్లు అని పిలుస్తారు. ఆన్సర్ ఏమి అంటే న్యూక్లియన్లు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రోటాన్ల ఆవేశం. ప్రోటాన్లు అనేవి ధనావేశాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, న్యూట్రాన్ల ఆవేశం. న్యూట్రాన్లకు ఆవేశం అనేది ఉండదు, తటస్థమని చెప్పవచ్చు. న్యూట్రాన్ల యొక్క ఆవేశము తటస్థం. నెక్స్ట్ క్వశ్చన్, ఎలక్ట్రాన్ల ఆవేశం. ఎలక్ట్రాన్లు అనేవి రుణావేశాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఎలక్ట్రాన్ను కనుగొన్నది ఎవరు? ఎలక్ట్రాన్ను కనుగొన్నది జేజే థామ్సన్. ఎలక్ట్రాన్ను కనుగొన్నటువంటి వ్యక్తి జేజే థామ్సన్. నెక్స్ట్ క్వశ్చన్, మొట్టమొదటి పరమాణు నమూనాను ప్రతిపాదించినది ఎవరు? మొట్టమొదటి పరమాణు నమూనాను ప్రతిపాదించినది కూడా జేజే థామ్సన్. థామ్సన్ ఎలక్ట్రాన్లు ఎందులో ఉంటాయని భావించాడు? థామ్సన్ ఎలక్ట్రాన్లు కేంద్రకంలో ఉంటాయని భావించాడు. ఆన్సర్ ఏమిటి అంటే కేంద్రకం. నెక్స్ట్ క్వశ్చన్, థామ్సన్ పరమాణు నమూనా డాష్ను వివరించలేకపోయింది. థామ్సన్ పరమాణు నమూనా అనేది దేనిని వివరించలేకపోయింది అంటే పరమాణు వర్ణపటము. ఆన్సర్ పరమాణు వర్ణపటం. నెక్స్ట్ క్వశ్చన్, రూథర్ఫర్డ్ ఏ ప్రయోగం ఆధారంగా పరమాణు నమూనాను ప్రతిపాదించాడు? ఆన్సర్ కణ పరిక్షేపణం. రూథర్ఫర్డ్ కణ పరిక్షేపణం అనే ప్రయోగం ఆధారంగా పరమాణు నమూనాను ప్రతిపాదించాడు. నెక్స్ట్ క్వశ్చన్, రూథర్ఫర్డ్ పరమాణు నమూనాను డాష్ నమూనా లేదా డాష్ నమూనా అని పిలుస్తారు. రూథర్ఫర్డ్ పరమాణు నమూనాకు గల ఇతర పేర్లు ఏమిటి అంటే గ్రహమండల నమూనా లేదా న్యూక్లియర్ నమూనా. నెక్స్ట్ క్వశ్చన్, రూథర్ఫర్డ్ నమూనా ప్రకారం పరమాణువులు ఏ విధంగా ఉంటాయి? రూథర్ఫర్డ్ ప్రకారము పరమాణువులు అనేవి ఏ ఆకారం అంటే గోళాకారంగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, రూథర్ఫర్డ్ పరమాణు నమూనా పరమాణు ద్రవ్యరాశి అంతయు దేనిలో ఇమిడి ఉంటుంది అని తెలిపింది? రూథర్ఫర్డ్ నమూనా ప్రకారం పరమాణు ద్రవ్యరాశి అంతా కూడా కేంద్రకంలో ఇమిడి ఉంటుంది. ఆన్సర్ ఈస్ కేంద్రకం. నెక్స్ట్ క్వశ్చన్, క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? ఆన్సర్ మాక్స్ ప్లాంక్. క్వాంటం సిద్ధాంతకర్త మాక్స్ ప్లాంక్. నెక్స్ట్ క్వశ్చన్, క్వాంటం సిద్ధాంతపు సూత్ర రూపం ఏమిటి? ఆన్సర్ ఈజ్ E = hν. ఇది క్వాంటం సిద్ధాంతం యొక్క సూత్రం. నెక్స్ట్ క్వశ్చన్, E = hνలో హెచ్ను ఏమంటారు? హెచ్ అనేది దేనిని సూచిస్తుంది అంటే ప్లాంక్ స్థిరాంకం. హెచ్ అనగా ప్లాంక్ స్థిరాంకం. నెక్స్ట్ క్వశ్చన్, ప్లాంక్ స్థిరాంకం హెచ్ యొక్క విలువ ఎంత? ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ప్లాంక్ స్థిరాంకం విలువ ఎర్గ్ సెకండ్ మరియు జౌల్ పర్ సెకండ్లో అడుగుతారు. ప్లాంక్ స్థిరాంకం విలువ 6.625 × 10⁻27 ఎర్గ్ సెకండ్ లేదా 6.625 × 10⁻34 జౌల్ పర్ సెకండ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్లాంక్ తన క్వాంటం సిద్ధాంతాన్ని ఉపయోగించి ఏ వికిరణాన్ని విశదీకరించాడు? ఆన్సర్ కృష్ణ వస్తువు. కృష్ణ వస్తువు యొక్క వికిరణాన్ని ఈ సిద్ధాంతాన్ని ఉపయోగించి ఈయన విశదీకరించాడు. నెక్స్ట్ క్వశ్చన్, బోర్ పరమాణు నమూనా ఏ సిద్ధాంతం ఆధారంగా ప్రతిపాదించబడింది? ఆన్సర్
ప్లాంక్ క్వాంటం సిద్ధాంతం. బోర్ పరమాణు నమూనా అనేది ప్లాంక్ క్వాంటం సిద్ధాంతం ఆధారంగా ప్రతిపాదించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, బోర్ నమూనా ప్రకారం ఎలక్ట్రాన్లు ఎందులో తిరుగుతాయి? బోర్ నమూనా ప్రకారము ఎలక్ట్రాన్లు అనేవి స్థిర కక్షలలో తిరుగుతాయి. ఆన్సర్ స్థిర కక్ష. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్రకానికి దగ్గరగా ఉన్న స్థిర కక్ష యొక్క శక్తి ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ తక్కువగా ఉంటుంది. కేంద్రకానికి దగ్గరగా ఉన్నటువంటి కక్ష యొక్క శక్తి అనేది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎలక్ట్రాన్ డాష్ శక్తి గల కక్ష నుంచి డాష్ శక్తి గల కక్షలోకి దూకును. ఎలక్ట్రాన్ అనేది తక్కువ శక్తి గల కక్ష నుంచి ఎక్కువ శక్తి గల కక్షలోకి దూకును. నెక్స్ట్ క్వశ్చన్, ఎలక్ట్రాన్ బాహ్య కక్ష నుంచి అంతర కక్షలోకి వచ్చినప్పుడు రెండు శక్తుల భేదం ఉద్గార రూపంలో వెలువడుతుంది. దీని విలువ ఎంత? దీనికి ఒక ఈక్వేషన్ అని ఉంది, అది E2 - C1. E2 - C1 = hν. నెక్స్ట్ క్వశ్చన్, ఎలక్ట్రాన్ కోణీయ ద్రవ్యవేగం దేనికి పూర్ణాంకంగా ఉంటుంది? ఆన్సర్ h/2π. ఎలక్ట్రాన్ కోణీయ ద్రవ్యవేగం h/2πకి పూర్ణాంకంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, స్థిర కక్షలో తిరుగుతున్న ఎలక్ట్రాన్ కోణీయ ద్రవ్యవేగం. స్థిర కక్షలో తిరుగుతున్నటువంటి ఎలక్ట్రాన్ కోణీయ ద్రవ్యవేగానికి ఫార్ములా mvr = nh/2. mvr = nh/2. నెక్స్ట్ క్వశ్చన్, mvr = nh/2πలో nను ఏమంటారు? ఆన్సర్ n అనేది ప్రధాన క్వాంటం సంఖ్యను సూచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, అయస్కాంత క్షేత్రంలో వర్ణపట రేఖలు చిన్న చిన్న ఉపరేఖలుగా విడిపోవడాన్ని ఏమంటారు? ఆన్సర్ జీమన్ ఫలితం. జీమన్ ఫలితం అంటే అయస్కాంత క్షేత్రంలో వర్ణపట రేఖలు అనేవి చిన్న చిన్న ఉపరేఖలుగా విడిపోవడం. నెక్స్ట్ క్వశ్చన్, డాష్ ఎలక్ట్రాన్లు గల పరమాణువులకు మాత్రమే బోర్ పరమాణు నమూనా వర్తిస్తుంది. ఆన్సర్ ఒంటరి ఎలక్ట్రాన్. ఒంటరి ఎలక్ట్రాన్ గల పరమాణువులకు మాత్రమే బోర్ పరమాణు నమూనా అనేది వర్తిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, దీర్ఘవృత్తాకార కక్షలను ప్రవేశపెట్టినది ఎవరు? దీర్ఘవృత్తాకార కక్షలను ప్రవేశపెట్టినది సోమర్ఫెల్డ్. సోమర్ఫెల్డ్ దీర్ఘవృత్తాకార కక్షలను ప్రవేశపెట్టారు. నెక్స్ట్ క్వశ్చన్, దీర్ఘవృత్తాకార కక్షలలో తిరుగుతున్న ఎలక్ట్రాన్ కోణీయ ద్రవ్యవేగం ఎంత? ఆన్సర్ mvr = kh/2π. mvr = kh/2π. నెక్స్ట్ క్వశ్చన్, సోమర్ఫెల్డ్ ప్రకారం స్థిర కక్షలు దేనిగా విభజించబడతాయి? సోమర్ఫెల్డ్ ప్రకారం ఈ స్థిర కక్షలు అనేవి ఉపస్థిర కక్షలుగా విభజించబడతాయి. ఆన్సర్ ఉపస్థిర కక్షలు. నెక్స్ట్ క్వశ్చన్, ఎలక్ట్రాన్కు ద్వంద్వ స్వభావం ఉంటుందని ప్రతిపాదించినది ఎవరు? ఎలక్ట్రాన్కు ద్వంద్వ స్వభావం అంటే ఎలక్ట్రాన్ అనేది కణం మరియు తరంగంగా ప్రవర్తిస్తుంది అని. సో ఎలక్ట్రాన్కు ద్వంద్వ స్వభావం ఉంటుంది అని ప్రతిపాదించినటువంటి వ్యక్తి లూయిస్ డి బ్రోగ్లీ. ఆన్సర్ లూయిస్ డి బ్రోగ్లీ. నెక్స్ట్ క్వశ్చన్, ఎలక్ట్రాన్ ద్వంద్వ స్వభావం ఆధారంగా లూయిస్ డి బ్రోగ్లీ దేనిని విశదీకరించాడు? ఆన్సర్ కోణీయ ద్రవ్యవేగ క్వాంటీకరణం. నెక్స్ట్ క్వశ్చన్, ఎలక్ట్రాన్ తరంగ సమీకరణం ప్రతిపాదించినది
ఎలక్ట్రాన్ యొక్క తరంగ సమీకరణాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఇర్విన్ ష్రోడింగర్. ఆన్సర్ ఇర్విన్ ష్రోడింగర్. నెక్స్ట్ క్వశ్చన్, ష్రోడింగర్ తరంగ సమీకరణం యొక్క సాధనలు డాష్ జననానికి కారణమైనది. ఆన్సర్ పరమాణు ఆర్బిటాళ్ళు. ష్రోడింగర్ ప్రతిపాదించినటువంటి తరంగ సమీకరణం యొక్క సాధనలు అనేవి పరమాణు ఆర్బిటాల జననానికి కారణమయ్యాయి. నెక్స్ట్ క్వశ్చన్, స్థిర కక్షలను ఏ విలువలతో సూచించవచ్చు. ఆన్సర్ ప్రధాన క్వాంటం సంఖ్య. స్థిర కక్షలను ప్రధాన క్వాంటం సంఖ్య యొక్క విలువలతో మనం సూచించవచ్చు. ఈ ప్రధాన క్వాంటం సంఖ్యని మనం ఎంతో సూచిస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, స్థిర కక్షలలోని ఉపస్థిర కక్షలను ఏమంటారు. స్థిర కక్షలలో ఉన్నటువంటి ఉపస్థిర కక్షలను పరమాణు ఆర్బిటాళ్ళు అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక స్థిర కక్షలో ఉన్న ఉపస్థిర కక్ష సంఖ్య ఆ స్థిర కక్ష యొక్క ఏ విలువపై ఆధారపడి ఉంటుంది. ఆన్సర్ n విలువ అంటే ప్రధాన క్వాంటం సంఖ్య విలువ పైన ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, m కక్షలోని ఉపస్థిర కక్షల సంఖ్య ఎంత. ఉపస్థిర కక్షలో అంటే ఆర్బిటాలు. సో m కక్షలోని ఆర్బిటాల సంఖ్య ఎంత అంటే 3. నెక్స్ట్ క్వశ్చన్, డాష్ క్షేత్ర ప్రభావంతో ఉపస్థిర కక్షలు సూక్ష్మమైన శక్తి సమూహాలుగా విడిపోతాయి. ఆన్సర్ అయస్కాంత క్షేత్ర ప్రభావం. అయస్కాంత క్షేత్ర ప్రభావంతో ఈ ఉపస్థిర కక్షలు అనేవి సూక్ష్మమైన శక్తి సమూహాలుగా విడిపోతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధాన క్వాంటం సంఖ్యను ఎవరు ప్రతిపాదించారు, దేని ఆధారంగా ప్రతిపాదించారు. ఆన్సర్ ఏమిటి అంటే ప్రధాన క్వాంటం సంఖ్యను ప్రతిపాదించినది నీల్స్ బోర్. ప్రధాన క్వాంటం సంఖ్యను నీల్స్ బోర్ స్థిర కక్షల ఆధారంగా ప్రతిపాదించాడు. ప్రధాన క్వాంటం సంఖ్యను నీల్స్ బోర్ తన స్థిర కక్షల ఆధారంగా ప్రతిపాదించాడు. నెక్స్ట్ క్వశ్చన్, n కర్పరం యొక్క n విలువ ఎంత. ఆన్సర్ 4. నెక్స్ట్ క్వశ్చన్, కక్ష సైజు మరియు శక్తిని సూచించు క్వాంటం సంఖ్య ఏది. కక్ష యొక్క సైజు మరియు శక్తిని సూచించేటువంటి క్వాంటం సంఖ్య ప్రధాన క్వాంటం సంఖ్య. ఆన్సర్ ప్రధాన క్వాంటం సంఖ్య. నెక్స్ట్ క్వశ్చన్, ఒక స్థిర కక్షలో ఉన్న ఉపస్థిర కక్షల సంఖ్య డాష్కు సమానంగా ఉంటుంది. ఆన్సర్ n². ఒక స్థిర కక్షలో ఉన్న ఉపస్థిర కక్షల సంఖ్య అనేది n²కు సమానంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, అజిముతల్ క్వాంటం సంఖ్యను Lతో సూచిస్తారు. దీనిని ఎవరు ప్రతిపాదించారు, దేని ఆధారంగా ప్రతిపాదించారు. ఆన్సర్ ఏమిటి అంటే అజిముతల్ క్వాంటం సంఖ్యను ప్రతిపాదించినది సోమర్ఫెల్డ్. దేని ఆధారంగా దీనిని ప్రతిపాదించారు అంటే దీర్ఘవృత్తాకార కక్షలు. నెక్స్ట్ క్వశ్చన్, అజిముతల్ క్వాంటం సంఖ్యను డాష్ క్వాంటం సంఖ్య అని కూడా అంటారు. అజిముతల్ క్వాంటం సంఖ్యకు మరొక పేరు ఏమిటి అంటే కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య. ఆన్సర్ కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య. నెక్స్ట్ క్వశ్చన్, L యొక్క గరిష్ట విలువ. దీనికి ఫార్ములా ఏమిటి అంటే n-1. L యొక్క గరిష్ట విలువ తెలుసుకోవడానికి ఫార్ములా n-1. నెక్స్ట్ క్వశ్చన్, ఉపస్థిర కక్ష యొక్క ఆకృతిని డాష్ క్వాంటం సంఖ్య ఆధారంగా నిర్ధారించవచ్చు. ఆన్సర్ అజిముతల్ క్వాంటం సంఖ్య. అజిముతల్ క్వాంటం సంఖ్య అనేది ఉపస్థిర కక్ష యొక్క ఆకృతిని తెలియచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, L = 0 అయినప్పుడు కక్ష డాష్గా ఉంటుంది. ఆన్సర్ వృత్తాకారంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్,
అయస్కాంత క్వాంటం సంఖ్యను ప్రతిపాదించినది ఎవరు? అయస్కాంత క్వాంటం సంఖ్యను ప్రతిపాదించినది లాండే. నెక్స్ట్ క్వశ్చన్, m విలువ ఏ విలువపై ఆధారపడి ఉంటుంది? m విలువ అనేది L విలువపై ఆధారపడి ఉంటుంది. L విలువ అంటే అజిముతల్ క్వాంటం సంఖ్య యొక్క విలువ. నెక్స్ట్ క్వశ్చన్, ఒక L విలువకు ఉన్న మొత్తం n విలువల సంఖ్య ఎంత? ఆన్సర్, దీనికి ఫార్ములా ఏమిటి అంటే 2L + 1. L విలువకు ఉన్న మొత్తం n విలువల సంఖ్య కనుక్కోవడానికి ఫార్ములా 2L + 1. నెక్స్ట్ క్వశ్చన్, సమాన శక్తి గల ఆర్బిటాల్లను ఏమంటారు? సమాన శక్తి గల ఆర్బిటాల్ను సమశక్తి ఆర్బిటాళ్ళు అని అంటారు. ఆన్సర్, సమశక్తి ఆర్బిటాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్, అయస్కాంత క్షేత్రంలో ఆర్బిటాల్ యొక్క దృగ్విన్యాసాన్ని డాష్ తెలుపుతుంది? ఆన్సర్, m. m అనగా అయస్కాంత క్వాంటం సంఖ్య. నెక్స్ట్ క్వశ్చన్, అతి తక్కువ శక్తి గల కర్పరం ఏది? తక్కువ శక్తి కలిగినటువంటి కర్పరము K కర్పరం. నెక్స్ట్ క్వశ్చన్, L కర్పరంలో ఉండు ఉపకర్పరాలు ఎన్ని? L కర్పరంలో ఉన్నటువంటి ఉపకర్పరాలు S మరియు P. నెక్స్ట్ క్వశ్చన్, n = 5 అయినప్పుడు L యొక్క గరిష్ట విలువ? ఆన్సర్, 4. ఇందాక ఫార్ములా చెప్పినట్లు L వాల్యూ కావాలంటే L = n - 1. ఇక్కడ n అనేది 5, 5 - 1 4 అవుతుంది. సో n = 5 అయినప్పుడు L యొక్క గరిష్ట విలువ 4. నెక్స్ట్ క్వశ్చన్, F ఆర్బిటాళ్ళు ఏ కర్పరంలో ఉంటాయి? F ఆర్బిటాళ్ళు అనేవి n కర్పరంలో ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, స్పిన్ క్వాంటం సంఖ్యను ప్రతిపాదించినది ఎవరు? ఆన్సర్, ఉలెన్బెక్ మరియు గౌడ్స్మిత్. వీళ్ళిద్దరూ కూడా స్పిన్ క్వాంటం సంఖ్యను ప్రతిపాదించారు. ఎలక్ట్రాన్ స్పిన్ విలువ. ఎలక్ట్రాన్కి 2 స్పిన్ వాల్యూస్ అనేవి ఉంటాయి. అది +1/2 -1/2. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఉపశక్తి స్థాయిలో డాష్ ఎలక్ట్రాన్లకు ప్రవేశం ఉంటుంది? ఒక ఉపశక్తి స్థాయిలో 2 ఎలక్ట్రాన్లకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. సో ఆన్సర్ 2. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ కనుగొనే సంభావ్యత కలిగిన ప్రాంతాన్ని ఏమంటారు? ఆన్సర్, ఆర్బిటాల్. ఆర్బిటాల్ యొక్క డెఫినేషన్ ఏమిటి అంటే కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ను కనుగొనే సంభావ్యత కలిగిన ప్రాంతం. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్బిటాల్ ఏ ఆకృతిలో ఉంటుంది? ఆన్సర్, గోళాకారం. ఆర్బిటాల్ అనేది గోళాకారంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, K కర్పరంలో ఉన్న ఆర్బిటాళ్ళు. K కర్పరంలో ఉండే ఆర్బిటాల్ S. నెక్స్ట్ క్వశ్చన్, L కర్పరంలో ఉన్న ఆర్బిటాళ్ళు ఏవి? L కర్పరంలో ఉండే ఆర్బిటాళ్ళు S మరియు P. నెక్స్ట్ క్వశ్చన్, M కర్పరంలో ఉండే ఆర్బిటాళ్ళు ఏవి? M కర్పరంలో S, P, D ఈ 3 ఆర్బిటాల్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, N కర్పరంలో ఉండే ఆర్బిటాళ్ళు ఏవి? N కర్పరంలో ఉండే ఆర్బిటాల్స్ 4. అవి S, P, D, F. నెక్స్ట్ క్వశ్చన్, 3s ఆర్బిటాల్ యొక్క n విలువ ఎంత? 3s ఆర్బిటాల్ యొక్క n విలువ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఎలక్ట్రాన్ కనుగొనే సంభావ్యత 0 గల ప్రాంతాన్ని ఏమంటారు? ఎలక్ట్రాన్ను కనుగొనే సంభావ్యత 0 అయితే ఆ ప్రాంతాన్ని నోడల్ తలం అని పిలుస్తారు. ఆన్సర్, నోడల్ తలం. నెక్స్ట్ క్వశ్చన్, L కర్పరం నుండి ఏ ఆర్బిటాల్ మొదలవుతుంది? L కర్పరం నుంచి స్టార్ట్ అయ్యే ఆర్బిటాల్ ఏది అంటే P ఆర్బిటాల్. నెక్స్ట్ క్వశ్చన్, P ఆర్బిటాల్ ఏ ఆకారంలో ఉంటాయి? P ఆర్బిటాల్ యొక్క ఆకారము డంబెల్.
డంబెల్ షేప్లో p ఆర్బిటాల్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, d ఆర్బిటాల్లు ఏ కర్పరం నుంచి మొదలవుతాయి? ఆన్సర్ m కర్పరం. నెక్స్ట్ క్వశ్చన్, మొత్తం d ఆర్బిటాల్ల సంఖ్య ఎంత? d ఆర్బిటాల్స్ సంఖ్య 5. నెక్స్ట్ క్వశ్చన్, అతి తక్కువ శక్తి గల ఆర్బిటాల్ ఏది? తక్కువ శక్తి కలిగినటువంటి ఆర్బిటాల్ 1s ఆర్బిటాల్. నెక్స్ట్ క్వశ్చన్, 3s 3pలలో తక్కువ శక్తి గల ఆర్బిటాల్ ఏది? ఎలక్ట్రాన్ విన్యాసం మనకు గుర్తున్నట్లయితే 3s 3pలలో తక్కువ శక్తి గల ఆర్బిటాల్ ఏది అంటే 3s ఆర్బిటాల్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్బిటాల్లలో ఎలక్ట్రాన్లను భర్తీ చేయు క్రమాన్ని డాష్ ఒక చిత్రం ద్వారా చూపాడు? ఆన్సర్ మాయిలర్. ఆర్బిటాల్లలో ఎలక్ట్రాన్లను భర్తీ చేయు క్రమాన్ని సూచించినటువంటి వ్యక్తి మాయిలర్. నెక్స్ట్ క్వశ్చన్, పరమాణువులో ఎలక్ట్రాన్లు ఏ ఆర్బిటాలలో నిండి ఉన్నాయో తెలుపుటను ఏమంటారు? ఆన్సర్ ఎలక్ట్రాన్ విన్యాసం. ఎలక్ట్రాన్ విన్యాసం అంటే పరమాణువులో ఎలక్ట్రాన్లు ఏ ఆర్బిటాల్లలో నిండి ఉన్నాయో తెలపడం. నెక్స్ట్ క్వశ్చన్, ఆబౌ నియమం ప్రకారం ఎలక్ట్రాన్లు డాష్ ఆర్బిటాల్లను ఆక్రమించుకుంటాయి? ఆన్సర్ తక్కువ శక్తి గల ఆర్బిటాల్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఆబౌ నియమాన్ని క్వాంటం సంఖ్యల పరంగా చెప్పినప్పుడు ఎలక్ట్రాన్ డాష్ విలువ తక్కువ కలిగిన ఆర్బిటాల్ను ఆక్రమించుకుంటుంది? ఆన్సర్ n+1 విలువ. n+1 విలువ దేనికైతే తక్కువ ఉంటుందో ఆ ఆర్బిటాల్ని మొదటగా ఎలక్ట్రాన్ అనేది ఆక్రమించుకుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, s ఆర్బిటాల్ యొక్క l విలువ ఎంత? ఆన్సర్ 0. నెక్స్ట్ క్వశ్చన్, p ఆర్బిటాల్ యొక్క l విలువ ఎంత? ఆన్సర్ 1. నెక్స్ట్ క్వశ్చన్, d ఆర్బిటాల్ యొక్క l విలువ 2, f ఆర్బిటాల్ యొక్క l విలువ 3.